నీకేం కావాలి, నీకు ఎలా జరగాలి, నీకేం రావాలి, ఇదొక్కటే నువ్వు పట్టుకో. చెప్పండి. నాకేం కావాలి, నాకు ఎలా జరగాలి. నీకేం రావాలి అంతే. అతిగా ఇంకా అతిగా ఆలోచించకూడదు. కానీ మీరు అలా చేస్తామా? చెయ్యం. నీకేం కావాలి దగ్గర ఆలోచించడు. నీకు ఎలా జరగాలి అనే దాని దగ్గర స్పష్టత ఉండదు. నీకెంత స్థాయిలో అట్రాక్షన్ కావాలనే దాని మీద మీకు ఒక స్పష్టత ఉండదు. ఇక్కడ నుండి అలా జరగదు. ఇలా ఇక్కడ నుండి మనం అట్రాక్షన్ చేస్తాం కాబట్టి, అట్రాక్షన్ అంటే కేవలం డబ్బుల దగ్గరే కాదు, లైఫ్ మొత్తం. లైఫ్ నాకు ప్రతి గంట ఇంపార్టెంటే, ప్రతి నిమిషం ఇంపార్టెంట్, నిమిషం ప్రతి ఇంపార్టెంట్. క్షణం నేను ఆనందించాలి. అర్థమవుతుందండి? అర్థమైందా? మనకు కావాల్సింది ఏంటి? నాకేం కావాలి అనండి ఒకసారి. నాకేం కావాలి? నాకేం కావాలి. నాకేం కావాలి? అదొక్కటే అడగండి. అదొక్కటే మీ దృష్టి దాని మీద ఉండాలి. నేనేం చెయ్యాలి కాదు, నాకేం కావాలి అదొక్కటి పట్టుకోండి. నాకు ఎలా జరగాలి అదొక్కటిగా పట్టుకోండి. నాకే స్థాయిలో అట్రాక్షన్ రావాలి, ఇదొక్కటే నీకు కావాల్సింది. అంతకు మించి ఆలోచన చేస్తే వేస్ట్. అర్థమైందా? ఇవన్నీ Yes, ఏంటి? గురూజీ. మీటర్ నొక్కితే మ్యాటర్ అయిపోయే పనులు ఇవి. మీరు మీటర్ నొక్కట్లా, మ్యాటర్ అవ్వదు. తెలియాలి కదా సార్. మీరు బాసులా సర్వెంట్లా? బాస్. బాస్ ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తాడు? నాకేం కావాలి దాని మీదకి వెళ్తాడు. వంటవాడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అంటాడు, అంతే. దాన్ని ఎలా చేయాలి, ఆయనకి నచ్చేలా ఎలా చేయాలి, ఆ బాధ్యత వాడిది, వాడిది. అర్థమైనా? థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? బాస్ థాట్ ప్రాసెస్సా, సర్వెంట్ థాట్ ప్రాసెస్సా మీకు కావాల్సింది? బాస్ థాట్ ప్రాసెస్. బాస్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? నాకేం కావాలి అక్కడే ఉంటాడు, నాకు ఎలా జరగాలి అక్కడే ఉంటాడు. దానికి వేరుగా జరిగితే ఒప్పుకోదు. నాకు ఏ స్థాయిలో కావాలో అట్రాక్షన్ దాని దగ్గర ఉంటా, దానికి తక్కువ రాకూడదు, దానికంటే ఎక్కువ వచ్చినా పర్వాలేదు. అర్థమైందా? ఇప్పుడు దానికంటే ఇందాక ఏ ఒక్కరు స్థాయిలో ఎనర్జీ అన్నారండి, ఒకసారి అట్రాక్షన్ అన్నారు కదండి. ఒక్క రూపాయి తక్కువ వచ్చినా సరే నేను సాటిస్ఫై అవ్వను. అట్లా. అర్థమైందా? ఇది బాస్ థాట్ ప్రాసెస్. సర్వెంట్ థాట్ ప్రాసెస్ ఏంటి? ఎలా జరగాలి, ఎలా చేయాలి, ఎలా నేను కష్టపడాలి, ఇవన్నీ ఈ థాట్ ప్రాసెస్ అంతా సర్వెంట్ థాట్ ప్రాసెస్. అది మనకు అక్కర్లా. ఏం అడిగారండి? ఇది ఎంత స్థాయిలో ఎనర్జీ అన్నారు, తర్వాత ఎంత స్థాయిలో అట్రాక్షన్ అన్నారు కదండి. అవునండి, అవును అవును. అంటే అట్రాక్షన్ కి ఎనర్జీకి ఏంటండి అక్కడ డిఫరెన్స్? అంటే మీరు ఇప్పుడు ఆ, నాకు ఏమి కావాలి, ఎలా జరగాలి, ఎంత స్థాయిలో ఎనర్జీ కావాలి అని ఫస్ట్, అవును, తర్వాత ఎక్కడైతే ఎంత స్థాయిలో అట్రాక్షన్ కావాలి అన్నారు లాస్ట్ స్టేట్మెంట్ మళ్ళీ. చెప్పండి. ఈయన అంటే ముత్యాల నాగేశ్వరరావు రెండిట్లో గారని ఏదండి ఆయన. అంటే ముత్యాల నాగేశ్వరరావు గారా, గోపాలకృష్ణ గారా మాట్లాడుతుంది? ఎవరు ఇప్పుడు నాగిరెడ్డి అడుగుతున్నారు? అండి. నాగిరెడ్డి గారు. గోపాలకృష్ణ గారు కొంచెం మ్యూట్లో పెట్టండి దయచేసి. మీరు ఇతరులను డిస్టర్బ్ చేయకూడదు దయచేసి అడుగుతున్నాడు. నాకు కూడా బ్రెయిన్ పనిచేయదు, ఇది వినాలా అది వినాలా ఫోకస్ కుదరదు. ఇప్పుడు అడగండి నాగిరెడ్డి గారు. మీరు మొత్తం మూడు చెప్పారు కదండి. నాకు ఏమి కావాలి, ఎలా జరగాలి, ఎంత స్థాయిలో ఎనర్జీ కావాలి అన్నారండి ఫస్ట్. తర్వాత అంతేనండి, అవును. ఫస్ట్ రెండు అంతే కదండి. రెండోసారి అన్నప్పుడు నాకు ఎంత స్థాయిలో అట్రాక్షన్ కావాలి అన్నారండి. సో అవును. అంటే ఇప్పుడు అంటే ఆ రెండిటికి ఏంటండి డిఫరెన్స్? రెండు ఒకటేనా? లేదు, రెండు వేరు వేరు. నాకేం కావాలి? డబ్బులు కావాలి. ఎంత స్థాయిలో కావాలి? ₹1,00,00,000 కావాలా, ఓకే. లక్షల్లో కావాలా? ఉంటుంది కదా. అవునండి, అవును. అది నేను చెప్తాను, క్లారిటీ. నాకేం కావాలి, నాకు ఎలా జరగాలి, ఎంత స్థాయిలో కావాలి, ఇక్కడే ఉందాం మనం. ఇంతకు మించి ఆలోచించక్కర్లా మీరు. దిస్ ఈజ్ బాస్ ఓకే. థాట్ ప్రాసెస్. సర్వెంట్ ఓకే థాట్ అండి. ప్రాసెస్, స్లేవ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీనికి పూర్తి ఈ మూడు తప్ప మిగతావన్నీ పెట్టుకుంటే అది సర్వెంట్ థాట్ ప్రాసెస్. మీకు ఏ థాట్ ప్రాసెస్ ఉంది? సర్వెంట్ థాట్ ప్రాసెస్ తీసేద్దాం, బాస్ థాట్ ప్రాసెస్ పెడదాం. అర్థమైందండి? సో మనకి సర్వెంట్ థాట్ ప్రాసెస్ వద్దు అట్రాక్షన్కి. నువ్వేమంటున్నావు? ఐశ్వర్యం అంటున్నావు, ఈశ్వరుడు అంటున్నావు. నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి? బాస్ థాట్ ప్రాసెస్లో ఉండాలి. నీకేం కావాలి? నాకేం కావాలి? ఇది కావాలి. నాకు ఎలా జరగాలి? ఇలా జరగాలి. అర్థమైందా? నాకు ఏ స్థాయిలో అట్రాక్షన్ కావాలి? ఈ మూడు అంశాల మీదే
మీరు ఎప్పుడైతే స్థిరంగా ఉంటారో అప్పుడు అట్రాక్షన్ అనేది అండ్ ఆల్మోస్ట్ మీరు ఇది కంట్రోల్ చేయకుండా మన కుండలిని ఆటోమేటిక్ గా అక్కడ ఉండే వాతావరణానికి కనెక్ట్ అయిపోయింది అనగానే అసలు ఎన్నో తట్టేసాయి ఆల్మోస్ట్. అవునా చాలా దిమ్మ తిరిగిపోయింది నిజానికి మీరు చెప్పంగానే. అరే ఇంత చిన్న లాజిక్ మనం ఇన్ని రోజులు మిస్ అయిపోయామా దీన్ని కంట్రోల్ చేయకుండా. ఆ, ఏదో జరుగుతూ ఉంటుంది, దానికి connect- తగ్గట్టుగా మనం ఆడుతున్నాం. అట్లా కాదు, ఏది జరగాలో మనం నిర్ణయించాలి. అర్థమైందండి? మొత్తం హ్యాండిల్లోకి తీసుకోవాలి వ్యవస్థని. అర్థమైందా మీకు? ఆ ఇంకో జరుగుతున్న clear గా. వాతావరణాన్ని అర్థం చేసుకొని దానికంటే కాస్త పై ఉన్న శక్తిని ప్రయోగం గనక చేస్తే దీని నుంచి బయటకు వచ్చేస్తాం. నీకేం కావాలో అదే వస్తుంది, నీకు ఎలా జరగాలో అలానే జరుగుతుంది. నీకు ఏ స్థాయిలో అట్రాక్షన్ కావాలో ఆ స్థాయిలోనే అట్రాక్షన్ రావాలి. అది కదా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. ఓన్లీ మోటివేషన్ ఒక్కటే మనల్ని సాధన చేయనివ్వదు. మోటివేషన్ కావాలి, ఇంకోవైపు ప్రాక్టీసు కావాలి, ఇంకోవైపు క్లారిటీ కావాలి. ఈ రూల్ని ఇన్వెంట్ చేయడానికి నాకు దగ్గరగా 6 సంవత్సరాలు టైం పట్టింది. అర్థమైందా? మీలో కొత్త మనిషిని చూస్తారు మీరు. అర్థమైందా? అయిపోయిన తర్వాత నేనేనా ఇలా మాట్లాడింది, నేనేనా ఇది చేసింది అనుకుంటారు మీరు. బాస్ థాట్ ప్రాసెసా, సర్వెంట్ థాట్ ప్రాసెసా? బాస్ థాట్ ప్రాసెస్. మనం ఏ థాట్స్ జనరేట్ చేయొద్దు. మీరు ఎంత థాట్స్ జనరేట్ చేయకపోతే మీరు అంతకాలం హాయిగా ఆయుష్తో అంత అద్భుతంగా జీవిస్తారు. అర్థమైందండి? ఇప్పుడు ఏం కావాలి, ఎలా జరగాలి, ఏ స్థాయిలో మనం అట్రాక్ట్ చేయాలి అని చెప్పారు కదా గురుగారు. అందులో సర్వెంట్స్, బాస్ అని డివైడ్ చేశారు. ఇప్పుడు మనం ఏం కావాలనేది సర్వెంట్స్ దృష్టిలో పెట్టుకోవాలా, బాస్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి? ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేస్తారు మీరు? బాస్ని. మరి ఇంక దానికి ప్రశ్న ఎందుకు? అంటే డౌట్. ప్రశ్న లేవు, బాసే మీరు. ఇప్పుడు నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. యు ఆర్ బాస్, అంతే. మీరు బాస్ అంతే. బాసా ఇక్కడ బాస్ లాగా ఆలోచిద్దామా, ఇక్కడ సర్వెంట్ లాగా, రెండు లేవు, ఒకటే. మీరు బాస్, ఈశ్వరులు అంతే. అంతే. రమ్మనండి, ఇప్పుడు ఆలోచనలు రమ్మనండి, కాస్త రమ్మనండి. ఎంత చుట్టుపక్కల డిస్టర్బ్ అయినా సరే రమ్మనండి ఆలోచనలు. దమ్ముంటే రమ్మనండి. రమ్మనండి, మీరు చెయ్యండి. ఆలోచనలు రమ్మనండి, పిలవండి. వస్తున్నాయా ఆలోచనలు? రావట్లేదండి. ఎట్లా వస్తాయి? ఒక్క పాయింట్ కోసం కొన్ని సంవత్సరాలు కన్ఫ్యూజ్ అయ్యామండి. ఇది దమ్ము ఉండాలి ఆలోచనలు రావాలంటే. అర్థమైందా? సంవత్సరాలు కన్ఫ్యూజ్ అయ్యింది. అవునండి, రావట్లేదు. ఇప్పుడు మీరేం చేశారు? కంట్రోల్ థాట్స్. అస్సలు కంట్రోలే కావు థాట్స్ అనే వాటిని ఆపిపారేశారు దెబ్బకి. అవునా కదా? అర్థమైందండి? సో ఇదే అట్రాక్షన్కి ఫస్ట్ పాయింట్, ఫస్ట్ రూల్ ఇదే. మనం ఈ రూల్ దగ్గరే తప్పు చేస్తున్నాం కాబట్టి యూనివర్స్కి అర్థం కావట్లా. నువ్వు అడిగింది ఇవ్వడానికి యూనివర్స్ రెడీయే, కానీ యూనివర్స్ నియమాల్లో నువ్వు ఒకటి ఉల్లంఘించడం ద్వారా అర్థం కావట్లా. నీకు ఎట్లా ఇవ్వాలి అది అర్థం అవుతుంది. నువ్వు అడిగింది నీకు ఇవ్వాలి అంటే నువ్వు ఈ రూల్ పాటించట్లా. ఈ రూల్ పాటించకపోయేసరికి ప్రధానమైన సమస్య సృష్టికి అదే. అర్థమైందండి? నువ్వు బాస్లాగా ఉండు. ఏ స్థాయిలో నీకు అట్రాక్షన్ కావాలో దాని దగ్గర ఉండు, ఎలా జరగాలో దాని దగ్గర ఉండు, ఏం కావాలో దాని దగ్గర ఉండు. అంతకు మించి ఆలోచనలు చేయాల్సిన అవసరమే లేదు. అర్థమైందండి? మీకు కాకూడదు, మీకు అవసరం లేనిది రాకూడదు, అంతే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. ఇప్పుడు మీరు ఈ సాధనని మీరు తీవ్రంగా చేస్తే మీ లైఫ్లో మీకు వ్యతిరేకమైనవి కానీ, మీకు నచ్చనివి కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కానీ కొంచెం కూడా జరిగే అవకాశం ఉండదు. నాది వాగ్దానం. మీ లైఫ్లో కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళ లైఫ్లో కావచ్చు, మీ ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు. ఎప్పుడైతే మీరు ఈ నియమాన్ని పాటిస్తారో ఇక మీ జీవితంలో మీకు వ్యతిరేకమైనవి కానీ, మీకు ప్రతికూలమైనటువంటి అంశాలు కానీ, మీకు నచ్చనివి కానీ, మిమ్మల్ని బలహీనం చేసేవి కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలు 100% జరగవు. ఈ విశ్వ నియమం అంటారు దీన్ని. ఈ రూల్ని మీరు ఎంత బాగా పాటిస్తారో నేను వాగ్దానం ఇస్తున్నా కదా, మీకు నెగిటివ్ జరిగే అవకాశమే ఉండదు. బాస్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సమస్య రాకముందే మొత్తం సెట్ చేస్తారు.
సర్వెంట్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సమస్య వచ్చాక ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. బాస్ థాట్ ప్రాసెస్ మీకు ఉండాలి అంతే. అర్థమైందండి. ఇంకొక విషయం చెప్తానండి, అదంతట అది వచ్చింది మనకు అంత ఇంపాక్ట్ ఇవ్వదు. మీ అంతటి మీరు సాధించింది, మీ అంతట మీరు వచ్చేదే మీకు ఒక థ్రిల్లింగ్ ఇస్తుంది, థ్రిల్నెస్ ఇస్తుంది. వాళ్ళు కొంతమంది నేను బాగా అబ్జర్వ్ చేశాను, చాలా ఎట్లా అంటే కాన్ఫిడెంట్ గా ఉంటారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు, ఏది చేయాలనుకున్నా ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండే వ్యక్తికి ఏ విధంగానూ సాధించలేడండి. భయంగా ఉండే వ్యక్తి కాన్ఫిడెంట్ గా మారితే వాడు సాధించేది చాలా వేరే రేంజ్ లో ఉంటుంది. అవునండి, వాస్తవం. సహజంగా కాన్ఫిడెంట్ ఉండేవాడు అట్టనే ఉంటాడు. కాదు, భయస్థుడు కాన్ఫిడెంట్ గా మారితేనే కదా స్వాతంత్రం తెప్పించింది. గాంధీ గారు స్వతసిద్ధంగా భయస్థుడు. అర్థమైందా? గాంధీ గారు భయస్థుడు, తెలుసా మీకు? ఇప్పుడు కూడా హింస వద్దు, శాంతి అనేవాడు. చాలా భయస్థుడు ఆయన. కనీసం ఐ కాంటాక్ట్ పెట్టి కూడా మాట్లాడలేని వ్యక్తి. అర్థమైందండి? ఒక్కసారి ఈగో టచ్ అయింది, స్వాతంత్రోద్యమే చేసేసాడు ఆయన. అర్థమైందండి? ఒక భయస్థుడు ధైర్యవంతుడైతే చరిత్ర, ఒక తెలివి లేనివాడు తెలివిగలవాడైతే చరిత్ర, ఒక పేదవాడు ధనవంతుడైతే చరిత్ర. అంతేగాని ధనవంతుడిగా పుడితే ఏమీ లేదు అక్కడ. అర్థమైందా? చరిత్ర కావాలా, మామూలు లైఫ్ కావాలా? చరిత్ర సృష్టిస్తానే కదా. చరిత్రే. భయస్థుడు ధైర్యవంతుడిగా మాట్లాడితేనే చరిత్ర అండి. అలా నువ్వు మాట్లాడాలి ఈరోజు. అర్థమైందా? ఇది కొంచెం విచారణ చేసుకోండి. నేను చెప్పేవన్నీ డెప్త్లో ఉంటాయి. ఎంత వీలైతే అంత మీకు విడమర్చి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు డిస్కషన్ చేసుకోవచ్చు, మీలో మీరు మాట్లాడుకోవచ్చు, ఏం కాదు. చక్కగా గ్రూప్లో కూడా డిస్కషన్ చేయండి. చక్కగా మీలో మీరు చక్కగా ఎవరు మీకు నెంబర్లు షేర్ చేసుకోవాలనుకుంటే నెంబర్లు షేర్ చేసుకొని చక్కగా డిస్కషన్ చేసుకోండి. ఏం అభ్యంతరం లేదు. గట్టిగా ఈసారి సక్సెస్ అవ్వాలి మీరు. ఎట్లా గురుగారు, దేంట్లోకి వెళ్ళాలి మాకు అది డిస్కషన్ చేయడానికి? మంది గ్రూప్ ఉంది కదా, గ్రూప్ ఉంటుంది ఏఎంజే ధనాకర్షణ గ్రూప్ లో. మీరు డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మెసేజ్ చేశా కదా, ఏఎంజే ధనాకర్షణ ఉంది కదా, దానిలోకి వెళ్ళి మీరు మెసేజ్ చేసేసేయడం. చాట్స్లోకి వెళ్ళి ఇదిగో నమస్తే అని పెట్టా చూసారా, అక్కడ ఇంకా అందరూ చూస్తారు మీ మెసేజ్ని. ఓకేనా? అట్లా డిస్కషన్ చేసుకోండి, మంచిగా డిస్కషన్ చేయండి. మీకు ఏ డౌట్స్ వచ్చినా పేపర్ మీద రాయండి, డౌట్స్ అడగండి. మనం క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎవ్రీథింగ్, కుండలిని కావచ్చు, థర్డ్ ఐ కావచ్చు, కాన్షియస్ కావచ్చు, ఏదైనా సరే మీకు క్లియర్గా చెప్పి మీరు ప్రాపర్గా అట్రాక్షన్ చేసే విధంగా నేను గైడ్ చేయగలుగుతా. ఓకేనా?